బంగారం కొనవద్దు, ఏడాది పాటు ఆపేయండి అంటూ సికింద్రాబాద్లో ప్రధాని మోదీ చెప్పిన మాట దేశమంతా రీసౌండ్ ఇస్తోంది. బంగారాన్ని ఎందుకు కొనకూడదు, ప్రధానమంత్రి ఎందుకు అలా చెప్పారనే చర్చ నడుస్తోంది. అయితే అలా చెప్పిన ప్రధానమంత్రి మోదీనే కాదు, గతంలో ఇందిరాగాంధీ కూడా ఇలాంటి పిలుపే ఇచ్చారు. జూన్ 5, 1967లో జాతీయ క్రమశిక్షణ పాటించాలని నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అన్నారు. విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఆందోళనకరంగానే ఉన్నాయని తెలిపారు. ప్రజలు ఏ రూపంలోనూ బంగారాన్ని కొనవద్దని సూచించారు. ఫారెక్స్ నిల్వలపై తీవ్ర ఒత్తిడి ఉందని చెప్పుకొచ్చారు ఇందిరాగాంధీ. విదేశీ మారకాన్ని కాపాడుకునేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాల్లో భాగంగానే బంగారం కొనవద్దని చెప్తున్నట్లు ఆమె వివరించారు. మన దేశంలో బంగారం గనులు అంతంత మాత్రమే, విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. అలా గోల్డ్ ఇంపోర్ట్స్కు డాలర్లలో చెల్లించాల్సి వస్తుంది. అలా ఫారెక్స్ నిల్వలు కరిగిపోతున్నాయని ఇందిరాగాంధీ హయాంలోనే నిపుణులు తేల్చారు. అందుకే ఆభరణాలుగా కానీ ఇతర రూపంలో కానీ బంగారం కొనవద్దని నాటి ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఇది జాతీయ క్రమశిక్షణతో పాటు క్రమశిక్షణతో పాటు త్యాగం చేయాల్సిన సమయం అంటూ చెప్పుకొచ్చారు. కేవలం దిగుమతులను నియంత్రించడమే కాదు, దేశంలో గోల్డ్ వినియోగాన్ని క్రమబద్ధీకరించడానికి సైతం ప్రభుత్వం మరిన్ని చర్యలను పరిశీలించింది. గోల్డ్ కంట్రోల్ ఆర్డర్లను ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకుంటామని నాడు అధికార వర్గాలు తెలిపారు. కట్ చేస్తే దాదాపు 6 దశాబ్దాల తర్వాత నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం అలాంటి పిలుపే ఇచ్చారు. నేడు విదేశీ మారక ద్రవ్యం నిల్వలు పుష్కలంగా ఉన్నప్పటికీ పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ముందు జాగ్రత్త తీసుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మన దేశంలో గోల్డ్ కంట్రోల్ యాక్ట్ తెచ్చారని తెలుసా? దేశ ఆర్థిక చరిత్రలో అదొక కీలకమైన వివాదాస్పదంగా మారిన చట్టం. అసలు ఆ చట్టం ఎందుకు చేశారంటే విదేశీ మారక ద్రవ్యం కొరత కారణంగా. 1962లో చైనాతో జరిగిన యుద్ధం కారణంగా మన ఫారెక్స్ నిల్వలు భారీగా తగ్గిపోయాయి. దీంతో బంగారం దిగుమతుల కారణంగా విదేశీ మారకంపై ఒత్తిడి పెరుగుతుందని సర్కార్ భావించింది. దాన్ని కంట్రోల్ చేసేందుకు నాటి ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ చట్టాన్ని ప్రతిపాదించారు. బంగారు కడ్డీలు, నాణేలపై నిషేధం విధించారు. ప్రజల దగ్గరున్న పాత బంగారం కడ్డీలను తప్పనిసరిగా ఆభరణాలుగా మార్చుకోవాలని, ఆ లెక్కలు ప్రభుత్వానికి చెప్పాలని తీర్మానించారు. 14 క్యారెట్ల కంటే ఎక్కువ స్వచ్ఛత కలిగిన బంగారు ఆభరణాల తయారీని సైతం నిషేధించారు. స్వర్ణకారులు, వ్యాపారులు తమ దగ్గరున్న గోల్డ్ నిల్వలపై తప్పనిసరిగా లెక్కలు చూపాల్సి ఉంటుంది. ఈ కఠిన నిబంధనల కారణంగా గోల్డ్ స్మగ్లింగ్ పెరిగినట్లు గుర్తించారు. బంగారం లభ్యత తగ్గడంతో బ్లాక్ మార్కెటింగ్ సైతం పెరిగింది. స్వర్ణకారుల ఉపాధి దెబ్బతిన్నది. వేలాది మంది జీవనోపాధి కోల్పోయారు. భారతీయులకు బంగారానికి విడదీయరాని అనుబంధం ఉంది. గోల్డ్ కొనకుండా ఎవరూ ఆపలేరు. ఆ విషయం కేంద్రానికి ఆలస్యంగా అర్థమైనట్లుంది. డిమాండ్ పెరిగి రూపాయి విలువ మరింత పడిపోయింది. అసలుకే మోసం వచ్చిందని గ్రహించి 1990 జూన్ 6న ఆ చట్టాన్ని రద్దు చేశారు.